గుడ్ ఫ్రైడే పురస్కరించుకుని సనత్ నగర్ క్రిస్టియన్ యూత్ ఆధ్వర్యంలో క్రాస్ ర్యాలీ చేపట్టారు. సనత్ నగర్ పుర వీధుల్లో సిలువను ఊరేగిస్తూ గుడ్ ఫ్రైడే యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ దైవజనులు దేవుని సువార్త ప్రకటిస్తూ దైవ కీర్తనలు ఆలపిస్తూ సాగారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేఏ పాల్ పాల్గొని సందేశాన్ని ఇచ్చారు. సుమారుగా 200 దేశాల్లో ఉన్న క్రైస్తవులకు కేఏ పాల్ శుభాకాంక్షలు తెలిపారు. యేసు ప్రభు 3 రోజుల తర్వాత తిరిగి బ్రతికి తన శిశువులను కనపడి తాను బ్రతికే ఉన్నానని ఈ విషయాన్ని అందరికీ తెలిపారని ఆదేశించారు. ఏ మతం వారిని దూషించకుండా అందరినీ ప్రేమించాలన్న సందేశాన్ని ఈ సందర్భంగా పాల్ తెలిపారు. ప్రభు బిడ్డలందరికీ, హిందూ ముస్లిం క్రైస్తవ లోకానికి 2025 సంవత్సరాల క్రిందట యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి నా కొరకు, మీ కొరకు, మనందరి కొరకు దాదాపు 200 దేశాల్లో ఉన్న 850 కోట్ల ప్రజల కొరకు యేసు ప్రభు క్రైస్తవులు కాకపోయినప్పటికీ, హిందువులు కాకపోయినప్పటికీ, ముస్లింలు కాకపోయినప్పటికీ దేవుడే మానవుడిగా ప్రజలందరినీ, మనలందరినీ రక్షించడానికి ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ఆయన చెప్పిన ప్రకారమే శిలువపై ఎక్కి మన అందరి కొరకు ప్రాణము పెట్టి రక్తము కార్చి చిందించి ఇగో నేను మరలా 3 రోజుల తర్వాత లేస్తానన్నారు. మరలా 3 రోజుల తర్వాత ఆయన లేచి 542 మందికి కనిపించి శిష్యులతో మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా నేను వచ్చాను, ప్రాణం పెట్టాను, రక్తము కార్చాను, నా ద్వారా మీకు రక్షణ, మనస్సుకు నెమ్మది, శరీరానికి ఆరోగ్యం, ఆత్మకి శాంతి, చనిపోయిన తర్వాత నాతో పాటు లక్షల కోట్ల సంవత్సరాలు మీరు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే యేసు నా రక్షకుడు, నా ఏకైక రక్షకుడని మీరు మనసులో, హృదయంలో నమ్మి